स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिवादिवेदितं शन्नो अस्मद्विपदे शञ्चरिष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रपात् स्वभूमिं विश्वतो नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ओम शांति शांति शांतिः सहनावविषामहै ओम शांति शांति शांतिः
धाता पुरस्कार्यमुदाजहाराज प्रविद्वान् मृहर्षदस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्थायनाय विद्यते सहस्रशीर्षं देवं विस्माक्षं विश्वशम्भुवं विश्वमीर्वलक्ष्मी प्रसन्ना मम सर्वदा
ఈ ప్రభుత్వాల నిర్మాణానికి ఎంతో సహకరించినటువంటి వారి ధన్యవాదాలు ఇవ్వడానికి విజయపల్లి గారు వారి యొక్క అమృత హస్తాలతో అమ్మవారి ఆశీస్సులు పొందడానికి గృహ కరుణ ప్రకాశ విషయాన్ని ముందుగా భక్తుల ముందుగా కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ప్రారంభించారు. చిత్రాలలో ఉండేది ఈ అమ్మవారి ఆయుష్ మనందరికీ కూడా మోక్ష ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇంత నష్టంగా అందరూ వచ్చి ఆహ్వానించబడినటువంటి అతిరథ మహాదేవ్ గత అతిథి దేవులు అందరూ కూడా వచ్చి తమ ఆసీనాల్లో సుఖాసీనులైతే ఎందరో అతిథి మహాదేవులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ శుభ సందేశాలను విందాము. ప్రాజ్ఞులు విజ్ఞులు విజయదశమి రోజు మనందరం కూడా విజయాలు గుర్తు చేయంగా జయంతి నిశ్చయండి భయంగు లేదు అంటూ ముందుగా ఫస్ట్ డే మీరు అమ్మ స్వరూపంగా వచ్చి ఆశీర్వాదాలు బొకే ఇవ్వవలసిందిగా పాపని కోరుతున్నాము. రాజశ్రీ వారికి బొకే ముట్టకల్ రమేష్ దంపతులు గారికి బొకే అందిస్తున్నది. చక్కని కార్యక్రమం మన ముఖ్యంగా సగర్వంగా సవినయంగా వేదిక మీదకి మీ కర్తార్జునుల మధ్య ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే ఇవ్వాల్సిందిగా శర్వాయి వాణి వీర్వాణి శర్వాణి అన్ని అమ్మాయి ఆ తల్లితో ఇప్పించారు బొకే. శ్రీ దుర్గ మహాలక్ష్మి మందిరం సింహద్వార ప్రారంభోత్సవ కార్యక్రమానికి అలాగే దసరా మహోత్సవాలకు చేసినటువంటి భక్త మహాశయులందరికీ అలాగే సమాజం వహించడానికి చేసిన శ్రీ పిట్టపల్లి రమేష్ దంపతులు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఏపీ స్టేట్ కస్టమ్స్ కమిషనర్ శ్రీ హజర్ రహమాన్ గారికి అందరికీ నా హృదయపూర్వక మనస్సు మాంజనులు. ఈరోజు ఈ దేవాలయం ఈ మందిరం ఈ కనకమహాలక్ష్మి మందిరంలో చాలా విశిష్టత ఉన్నది. ఈ విజయదశమి నిజంగా ఒక గుంటూరుకి నగరానికే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదండి, అలాగే యావత్ భారతం కూడా గర్వించేలాగా మన మందిరం ప్రపంచ దేశాలకి అగ్రంగా ఉండేటువంటి ఐక్యరాజ్య సమితి ద్వారా గుర్తింపు పొందిందండి. దాన్ని గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి చేసినటువంటి శ్రీ నరసింహమూర్తి గారు ఇన్ఫినిటీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున వారు చేసిన కృషి అమోఘమైందండి. మన చుట్టుపక్కల ఉండేటువంటి మనుషుల్ని లేకపోతే ఆ ప్రాంతాలని గుర్తించడంలోనే మనం చాలా సతమతం అవుతుంటాం. మనకి అనేక విషయాలు జ్ఞానం లేకుండా జీవితాలు గడిచిపోతున్నాయి, అలాగే తరాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక దేవాలయం ఒక మందిరాన్ని 60 గజాల స్థలంలో అద్భుతమైనటువంటి ప్రాకారాన్ని అందులో అద్భుతమైనటువంటి రూపాన్ని నిర్మించి కొన్ని వందల మందిని ప్రతి వేడుకకి ఇక్కడ వేదిక చేసినటువంటి విజయస్వామి వారి యొక్క కీర్తిని విజయస్వామి వారి యొక్క సేవల్ని మన నరసింహమూర్తి గారు యూఎన్ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళడానికి రెగ్యులేషన్ తీసుకువెళ్ళడానికి ఆయన చేసిన కృషి సామాన్యమైన కాదు. వాళ్ళు ఎమ్మటే దాన్ని గుర్తించి మనకి ఆ గుర్తింపు ఆమోద ముద్రలు తెలుపమే కాకుండా ఈ దేవస్థానం భారతదేశంలో మహిళలకు సాధికారతకు సంబంధించి చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో మేము మిమ్మల్ని గుర్తిస్తున్నామని కాదండి, మేము మీతో భాగస్వామ్యులు అవుతాం. భవిష్యత్తులో చేసేటువంటి అనేక మహిళా సాధికారత కార్యక్రమాలకి ఈ దేవస్థానం అలాగే ఈ దేవస్థాన నిర్మాణ శిల్పి అయినటువంటి శ్రీ విజయస్వామి గారితో కలిసి మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం అనేది నిజంగా మనందరం కూడా హర్షించదగ్గ విషయం, గర్వపడాల్సిన విషయం కూడా. మరి ఇలాంటి సందర్భాన్ని ఎక్కడో ఏదో వేదిక వద్ద ఎవరో చేతుల మీద దాన్ని అందుకోవడానికి విజయస్వామి అసలు సంసిద్ధత వ్యక్తం చేయలేదండి. అందుకని ఆయన తెలియకుండానే
ఆయన దేవస్థాన ప్రాంగణంలో ఈ మందిర ప్రాంగణంలోనే ఆయన చెప్పకుండానే మరి మన నరసింహమూర్తి గారు అలాగే మన మిట్టపల్లి రమేష్ గారి సారథ్యంలో మనం ఈ చిన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇంతటి కార్యక్రమానికి కూడా మన రాష్ట్ర కమిషనర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం మనందరికీ సుధాభావం, మనందరికీ ఆనందదాయకం. మరి ఈ ప్రసంగంతో ఇక నేను ఈ సమయాన్ని అలాగే పండుగ పర్వదినాన్ని వృధా చేయనండి. సో ఈ సందర్భంగా మరి అధ్యక్షుల వారు సభాధ్యక్షించడానికి ముందుగా నరసింహమూర్తి గారు తను చేసిన కృషిని 2 మాటల్లో మనందరికీ తెలిసేలాగా అర్థమయ్యేలాగా వివరిస్తారని నరసింహమూర్తి గారిని ఒకసారి వేదిక మీద పంచుకున్నాను. At the same time, the honorary Commissioner of Customs, Andhra Pradesh, Sri Mittapalli Ramesh Garu, and Andhru Mahanubavu Andarki Vandanam. Today, actually, we have been here to felicitate the great Guruji Maharaj. That is nothing but my Guruji Maharaj, Sri Vijay Swami Garu, and to felicitate the event and the recognition from the United Nations that actually this is the only temple and the abode of Sri Kanaka Mahalakshmi temple which has been recognized from the United Nations on par with the UN Women Empowerment and also the social principles kind of a thing which has been one of the first of its kind in the world itself. Ladies and gentlemen, please give a big hand to the greatest ever event happened, and we are very sure that much more things are going to happen. With the blessings of my great Guruji Maharaj. Thank you so much. And may I ask the honorable chief guest? మాట్లాడి మన ఈ సిద్ధార్థ నగర్లోని గుడికి యునైటెడ్ నేషన్స్ వారి రికగ్నిషన్ వచ్చి మంచి స్టేటస్లో ఉన్న ఈ గుడికి ఇంకా ఇట్లాంటి రికగ్నిషన్స్ ఎన్నో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. శుభాకాంక్షలు అందరికీ. ఈ పిల్లలతో ఉన్నది నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఇంత గౌరవించి ఇక్కడ పిల్లలతో ఉన్నది చాలా నమస్కారం అందరికీ. చాలా కృతజ్ఞతలు అందరికీ. ఈ టెంపుల్స్ ముందు నుండే అంత ముందు ఒకసారి వచ్చారండి. ముందు నుండి ఒక స్పెషల్ అటెన్షన్ ఉంది దీనికి. ఇప్పుడు టెంపుల్కు ఇటువంటి రికగ్నేషన్స్ రాక ఉన్నది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్యసమితి వాళ్ళు రికగ్నైజ్ చేస్తాం. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కూడా దీనికి అప్లై చేసి రికగ్నైజ్ చేస్తాం. చాలా గ్రేట్. నేను ఎన్నో టెంపుల్స్ చేశాను, ఎన్నో మందిరాలు చేశాను. బట్ ఇటువంటి మందిరంకి మన గుంటూరులో, మన ఆంధ్రప్రదేశ్లో ఐక్యరాజ్యసమితి వాళ్ళు రికగ్నైజ్ చేస్తాం అన్నది అసలు అన్బిలీవబుల్గా ఉన్నది. దీని గురించి కృషి చేసి సాధించిన మూర్తి గారికి చాలా అభినందనలు. ఈ టెంపుల్ ఇంకా ఇట్లానే బాగా అభివృద్ధి చెందాలని మిట్టపల్లి రమేష్ గారు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ముఖద్వారం కూడా ఇచ్చారు. ఇటువంటి ఇంకా కావాలని మనందరికీ ఎవరైతే టెంపుల్ విజిట్ చేస్తారో వాళ్ళందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని ప్రార్థిస్తూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Congratulations to you and all the best for your future. రమేష్ దంపతులు గారు మన విజయ స్వామి గారిని వేదిక మీద కోరుకొని వచ్చి వారి ఇంతటి ఘనకీర్తికి ప్రపంచ గుర్తింపు స్థాయికి వచ్చారు. కాబట్టి ఇది వారి దంపతుల చేతుల మీదుగానే సన్మానం పూర్తి చేయడం అనేది అందరూ కూడా కోరుకుంటున్నారు. రమేష్ దంపతులు గారు ఇచ్చేసి విజయ స్వామి దంపతులు గారిని వేదిక మీదకి తీసుకువెళ్ళి వారిని సన్మానం చేయించడం సముచితంగా ఉంటుందని మా విజ్ఞాపం. విజ్ఞప్తి. మంగళవాద్యాలు మోయించండి. విజయ్ కుమార్ శర్మ దంపతుల్ని రమేష్ దంపతులు గారితో తీసుకొని వచ్చారు. వారిని సాధారణంగా తప్పనిసరిగా విజయ్ కుమార్ గారు ఈ ఆలయ నిర్మాణము ఆధ్యాత్మిక సేవ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. వారిని సమర్పిస్తున్నారు. శ్రీమాన్ ఘంటసాల విజయ్ కుమార్ కనకమహాలక్ష్మి దేవి మందిరం నిర్మాత, దేవాలయ ట్రస్ట్ నిర్వాహకులు గారికి కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఏఎస్ ఖాదర్ రెహమాన్
ఐఆర్ఎస్ సమర్పించు అభినందన వందన చందన మందార మాలిక బ్రహ్మశ్రీ ఘంటసాల విజయ్ కుమార్ గారు 15/1/1973 గుంటూరులో నాగేశ్వర శాస్త్రి అన్నపూర్ణమ్మ పుణ్య దంపతుల నోము పనంగా ఇంటి దీపంగా కంటి వెలుగులా జన్మించారు. బియ్య పట్టా పుచ్చుకున్న వీరికి శివుల తల్లి కల్పవల్లి పాలవెల్లి జాజుమల్లి చల్లని జాబిల్లి కనక మహాలక్ష్మీదేవి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మెండుగా దండుగా లభించాయి. లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీదేవిని భాగస్వామ్యంగా స్వీకరించి ముత్యాల లాంటి 3 ముద్దు బిడ్డలు చిరంజీవి శర్వాణి, చిరంజీవి రాజశ్రీ, చిరంజీవి మనసాయలకు తండ్రిగా విజయ్ కుమార్ గారు అమితానందం పొందారు. గుంటూరు సిద్ధార్థ నగర్ లో కనక మహాలక్ష్మీదేవి మందిరం నిర్మించి దేవాలయం ట్రస్ట్ నిర్వాహకులుగా ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలతో భక్తులు హృదయమీనని నింపారు. భక్తి బీజాలు నాటారు. ఆధ్యాత్మికత, ధార్మికత, నైతికత, సాత్వికతను ప్రపంచానికి చాటారు. అలంకార రత్న, అలంకార భూషణగా భాషించారు. దీని సేవా తత్పరత, నిబద్ధత, నిపుణత, నిమగ్నతను ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు గుర్తించాయి. మహిళను శక్తి స్వరూపిణిగా, ధైర్యరూపిణిగా, కాంతి తరంగిణిగా, కరుణాతరంగిణిగా భావిస్తూ మహిళా సాధికారిత, స్వతంత్రత, సమానతకు అగ్రతాంబులు ఇచ్చినందుకు వీరి సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి భవిష్యత్తులో భారత్ లో నిర్వహించే పలు ఆధ్యాత్మిక మహిళాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో బ్రహ్మశ్రీ విజయ్ కుమార్ గారితో భాగస్వాములు అవుతామని హర్షాతిరేకంతో తెలిపింది. హార్వర్డ్ యూనివర్సిటీ వారి డాక్టరేట్ పట్టా అందుకోవడానికి విజయ్ కుమార్ గారిని సిఫార్సు చేపట్టడం మనకు గర్వకారణం. బ్రహ్మశ్రీ విజయ్ కుమార్ గారి సేవా ప్రస్థానం, ఆధ్యాత్మిక యానం బృహత్తరంగా మహత్తరంగా సాగాలని ఆ కనక మహాలక్ష్మీ దేవిని ప్రార్థిస్తూ ప్రశంసా పారిజాత సమాజంగా సమర్పించిన సన్మాన పత్రం సమర్పకులు శ్రీ ఎస్ కాదర్ రెహమాన్ గారు, ఐఆర్ఎస్ కమిషనర్ కస్టమ్స్ ఆంధ్రప్రదేశ్. కాదర్ రెహమాన్ గారి యొక్క అమృత హస్తాలతోటి మన అంతర్గత రమేష్ గారు ఆధ్యాత్మిక ఖ్యాతి, కీర్తి దీప్తి అనంతంగా నిరంతరాలకు వ్యాప్తి చెంది పలువురు స్ఫూర్తి అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ. కాబట్టి అతిథి దేవుడు అనేటువంటి శ్రీ ఎస్ ఖాదర్ రెహమాన్ గారిని సన్మానించుకోవడం మన భారతీయ ప్రతీకగా, పతాకగా, ఈ వేదికకు బంగారు కానుక ఈ మనందరం కూడా ఈ శుభ సమయం కోసం చూశాము. వేద మంత్రోత్సవాన్ని ఆశీపూర్వకంగా అందిస్తారు బ్రహ్మశ్రీ. శ్రియమేవావరుంధే సీతే వాతే పునర్నిమేత్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతే వాతః క్షేమమేవావరుంధే అగ్నిర్వసుర్భవ ఆదిత్యాయువతేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘ
आयुषकाय पुरुषस्यतेन्द्रिय आयुष्येतेन्द्रिये प्रतिष्ठति कनकमहालक्ष्मी सम्पूर्णकटाक्षसिद्धिरस्तु। వేద మంత్రోచ్చారణతో కనక మహాలక్ష్మి దేవి యొక్క చల్లని చూపులతోటి చిరునవ్వుల రింజవులతోటి ఈ సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా అంబరానంటే సంబరంలాగా సింహద్వారాన్ని ప్రారంభించుకున్నాం. మనం ఈ విజయదశమి రోజున అందరి జీవితాల్లో విజయాల పరంపర నిరంతరం తరంతరం కొనసాగాలి అని చెప్పి మనం కోరుకుందాము. సుమన్ టీవీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు కాదర్ రెహమాన్ గారిని చక్కని షాల్ తోటి సన్మానించి స్వామివారి నామాలున్న షాల్ తోటి భక్తితో నమస్కరించారు. వారిని చంద్రశేఖర్ గారి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా అందరూ కూడా నరసింహమూర్తి గారు ఇప్పుడు వారి యొక్క భక్తిని చాటుకుంటూ కాదర్ రెహమాన్ గారిని భక్తిగా స్వామి యొక్క నామాలను శంకు చక్ర గద ఉన్నటువంటి నామాలు ఉన్నటువంటి షాల్ తోటి సన్మానించారు. స్వామి వారి కృప కరుణ కటాక్ష వీక్షణాలు అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, అనుగ్రహం ప్రాప్తించాలి అని చెప్పి ఈ విజయదశమి రోజు మేము కోరుకుంటున్నాం. విజయ్ కుమార్ శర్మ గారు బ్రహ్మశ్రీ విజయ్ కుమార్ శర్మ గారు తత్వస్త్రంతో వేద మంత్రోచ్చారణతో కాదర్ రెహమాన్ గారిని వారి యొక్క అమృత హస్తాలతో సన్మానించి అమ్మవారు కనక మహాలక్ష్మి దేవి ఇంటికి వచ్చారని ఆ సింహ తల్లి కన్న తల్లి కల్పవల్లి పాలవల్లి మీకు ఆయుధాలకు అశ్వేశ్వర్యాలు ఇవ్వాలని వేద మంత్రాలతో కనక మహాలక్ష్మి చిత్రంగా ఆ దేవతామూర్తి ఒక ఆధ్యాత్మిక జ్ఞాపికగా తీపి జ్ఞాపికగా మీకు సమర్పిస్తారు. స్వామి అమ్మవారి చిత్రపటాన్ని ఒక తీపి జ్ఞాపికగా మీకు అందించాలని వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని సన్మానించారు.
మహాలక్ష్మి మందిరం తరఫున సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆమెను కోరుకున్నాము. సో కమిషనర్ ఖాదర్ రెహమాన్ గారి చేతుల మీదుగా ఆమెకి, అలాగే మరి మిట్టపల్లి రమేష్ గారు అయినటువంటి వ్యాపార రమేష్ దంపతులు గారి చేతుల దగ్గర కూడా అందుకోవడం గర్వకారణం. థ్యాంక్ యూ సార్. సో ఇప్పటి వరకు మీరు ఎంతో మీ ఆశీర్వచనాలే మాకు ఆరోగ్య ఆనంద ప్రదానం చెప్పి కోరుకుంటున్నాం. Right, sure. Thank you, sir. No problem. हर 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 महादेव श्रीमाता महाराज्ञी की जय समर्थ सद्गुरु साईनाथ महाराज की जय.